ఇప్పుడే కదరా తేడా అంటే, ఊరి ఇప్పుడే కదరా అన్యాయం అండి, అన్యాయస్తుడు అంటే అది కదరా మీ నాలుక, అది కదరా మీ బుద్ధి, అది కదరా మీ బతుకు. ఇలాంటి వాళ్ళ మాటలు నేను ఎందుకు పట్టించుకోవాలరా? ఏదన్నా ఏమన్నా ఏం చేసినా నా యేసయ్య అనాలి, నా యేసయ్య చేయాలి. నేను పోగొట్టుకున్నాను, అయ్యో నేను పోగొట్టుకున్నాను, అయ్యో నేను కోల్పోయాను, అయ్యో నేను ఏందిరా నీ బొంద కోల్పోయింది? ఒక మోసగత్తె, ఒక వంచకురాలు నీ లైఫ్లో నుంచి దేవుడు తొలగించాడు రా బాబు. దరిద్రం పోయింది నీకు. అయ్యో నేను పోగొట్టున్నా. ఓ పిచ్చిదానా, ఒక మోసగాడిని, ఒక వంచకుడిని నీ జీవితంలోంచి వదిలించుకున్నావు. పిచ్చిదానా, దరిద్రం పోయింది నీకు. చచ్చిపోతున్నారు, అందుకని చెబుతున్నాను నేను ఈ విషయాలు. అర్థమైందా? చచ్చిపోతున్నారు. బాధపడాల్సిన వాళ్ళేమో ఆనందంగా ఉన్నారు, ఆనందంగా ఉండాల్సిన వాడేమో బాధపడి సస్తున్నాడు కాబట్టి, సస్తుంది కాబట్టి, ఆత్మహత్యలు చేసుకొని చస్తున్నారు కాబట్టి చెబుతున్నాను నేను. ఎందుకు చెబుతున్నాడు చాలేమన్నా? ఇది అనవసరంగా చెప్పట్లా. ఈ పిచ్చోళ్ళు చాలామంది ఉన్నారు, బలైపోతున్నారు, జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చిన్న చిన్న చిరు ప్రాయాల్లోనే పచ్చటి జీవితాలు ఆర్పేసుకుంటున్నారు. కాబట్టి అందరికీ చెప్తున్నాను, వివాహితులకు కూడా చెప్తున్నాను నేను. కొంతమంది అలాగా జరిగింది. కొన్ని కుటుంబాలు, వేల కుటుంబాలు ఉన్నాయి అలాగా. పిల్లల్ని కని భర్తను వదిలిపెట్టి వేరే వాడితో వెళ్ళిపోయిన చరిత్రలు, పిల్లల్ని భార్యను వదిలిపెట్టి వేరే ఆమెతో వెళ్ళిపోయి అక్కడ కాపురం పెట్టిన చరిత్రలు, లక్షల మంది చరిత్రలు ఉన్నాయి. నేను అందుకే చెప్తున్నా, ఈ మాటలు వింటున్నా నువ్వు దేవుని బిడ్డ, నీకు చెప్తున్నా, నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. నిన్ను కోల్పోయిన వాళ్ళు దరిద్రులు, నీలాంటి మంచి వ్యక్తి ఆదరణ కోల్పోయిన వాళ్ళు దరిద్రులు, శాపగ్రస్తులు. వాళ్ళు ఏడవాలి కానీ నువ్వు ఏడవకూడదు. సస్తేగిస్తే వాళ్ళ కర్మకు వాళ్ళు చావాలి కానీ నువ్వు చావకూడదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ బ్రతుకులు కూడా మార్పు చెంది వాళ్ళు తమ బ్రతుకును దిద్దుకున్నట్లు ఒక అవకాశం ఇవ్వమని వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలి. లేకపోతే వాళ్ళు శపించబడి, శాపానికి అప్పగించబడి దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోతారు. నీ కళ్ళారా నువ్వు చూస్తుండగానే వాళ్ళ బతుకులు చిన్న భిన్నం అవుతాయి. అది నువ్వు కళ్ళారా చూస్తావు. ఎందుకంటే పాపం ఎప్పుడు కూడా మంచి రిజల్ట్ ఇవ్వదు. వంచన ఎప్పుడు, మోసం ఎప్పుడు కూడా మంచి ఫలితాలు ఇవ్వదు. పాపము ఎప్పుడు ఇచ్చినా దుష్ఫలితాలని ఇచ్చిద్ది. ఏ ఒక్క పాపం కూడా ఒక్క మంచి ఫలితాన్ని ఇచ్చినట్టు చరిత్రలో లేదు, ఉండదు, ఉండబోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు, గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు. ఒకవేళ నీ పిల్లలు ఈ కండిషన్లో నీకు కనబడితే, అమ్మా నేను లైఫ్ పోగొట్టుకున్నానమ్మా అంటే నువ్వు చెప్పు, నీలాంటి వాడిని కోల్పోయినందుకు అది దరిద్రపతిరా, నీకేమరా బంగారం రా. సవాల్కరంగా నిలబడాలి, నువ్వు తల ఎత్తుకొని నిలబడాలి. నువ్వు తినాలి, మంచిగా ఉండాలి, మంచి హోదాలో ఉండాలి, మంచి పొజిషన్లో ఉండాలి. నిన్ను మిస్ అయినందుకు అవతల వాళ్ళు రొమ్ము కొట్టుకొని ఏడవాలి. ఆ స్థితిలో నువ్వు కనపడాలిరా బిడ్డ అని నీ కొడుకును ధైర్యపరచు, నీ కుమార్తెను ధైర్యపరచు, నీ బిడ్డల్ని ధైర్యపరచు. కాపురం పోగొట్టుకున్న నీ తోడబుట్టిన వాళ్ళు, లేకపోతే సహోదరులో, ఇరుగు పొరుగులో ఎవడి కాపురం పోయి ఎవడు ఏడుస్తున్నాడో, అయ్యో జీవితం పోయిందే అని వాళ్ళని ధైర్యపరచమని నీకు చెప్తున్నాను నేను. టైంపాస్ కోసం కాదు ఈ మ్యాటర్ చెబుతుంది నీకు. ఈ సోది నాకెందుకు అని అనుకునే సోదరులు ఉన్నారు, అందుకని చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? అందరికి అర్థమైందా? దరిద్రులు ఎవరండి? యేసయ్య వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతున్నా ఆయన్ని పట్టించుకోకుండా, ఆయన్ని వ్యంగ్యంగా మాట్లాడి, హేళన చేసి, ఆయన్ని విమర్శించి, ఆయన్ని రంధ్రాన్వేషణ చేసి, రకరకాలుగా ఆయనని నలుగురిలో నవ్వుల పాలు చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు దరిద్రులా? యేసయ్య దరిద్రుడా? అరే, వాళ్ళ కళ్ళ ముందు సృష్టికర్తే వచ్చి తిరుగుతుంటే ఆయన్ని పట్టుకొని వ్యంగ్యపు మాటలన్న వాళ్ళు నిష్ఠదరిద్రులు. యేసయ్య రత్నం, యేసయ్య రత్నం.
నీ తల్లిదండ్రి నేను అర్థం చేసుకోలేదా? నీలాంటి కూతురు వాళ్ళ కడుపును పుట్టడం వాళ్ళ అదృష్టం, నీలాంటి కొడుకు వాళ్ళ కడుపును పుట్టడం వాళ్ళ అదృష్టం. కానీ వాళ్ళు అర్థం చేసుకోవాలా, వాళ్ళు దరిద్రులు, నువ్వు కాదు. నువ్వు ఎంత నీతి కలిగిన దానివో, ఎంత నీతిగా ఉన్నావో, ఎంత నీతి గల్లవాడవో, ఎలాంటి జీవితం జీవిస్తున్నావో, ఏ పొజిషన్లో నువ్వు ఉన్నావో, దేవుడు నిన్ను బట్టి ఎంత సంతోషిస్తున్నాడో వాళ్ళకి అర్థమై వస్తే నిన్ను నెత్తికెత్తుకుంటారు. వాళ్ళకి అర్థం కాలేదంటే అర్థం చేసుకోలేని వాళ్ళు దరిద్రులు. కానీ వాళ్ళ ప్రేమ దక్కనందుకు నువ్వు దరిద్రురాలివి కావు కావు కావు. నువ్వు దేవుని బిడ్డవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని బిడ్డవి తమ్ముడు. వాళ్ళ ప్రేమ దక్కకపోతే నీకు యేసయ్య ప్రేమ దక్కిందే. నీకు యేసయ్య ప్రేమ దక్కిందే. నేను అందుకే చెప్తున్నాను, నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళందరూ దరిద్రులే. అంతే. నిన్ను కోల్పోయిన వాళ్ళందరూ దరిద్రులు. నేను చెబుతున్నాను కదా, నువ్వు దేవుని బట్టి క్రమంగా నడుచుకున్నావు, నువ్వు దేవుని బట్టి మంచి ప్రేమ కలిగి ఉన్నావు, గుండె నిండా ప్రేమతో నిండి ఉన్నావు. నువ్వు నిన్ను ఆశ్రయించిన వారికి నువ్వు హెల్ప్ చేసే వ్యక్తివై ఉన్నావు, వారిని ఆదుకునే వ్యక్తివై. అయినా నిన్ను కోల్పోయారు వాళ్ళు, దరిద్రులు. మంచి వాళ్ళని కోల్పోయిన వాళ్ళందరూ దరిద్రులే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కానీ దీన్ని రివర్స్లో చూపిస్తాడు సైతానుగాడు. చూపించి నిరాశ ఊబిలోకి నెట్టి, కృంగుబాటులోకి నెట్టి, చచ్చిపో 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 అంటాడు వాడు. రివర్స్లో ఎట్ట చూపిస్తాడు? ఏడవలసిన వాళ్ళు ఏడవటం కాదు, ఏడవకూడని నువ్వు ఏడిసేటట్టు చేస్తాడు వాడు. నీకు నీ భార్య ప్రేమ దక్కలేదుగా. అందరూ భార్యలు చూడు ఎట్టున్నారో, నీ భార్య చూడు. నీకు నీ భార్య ప్రేమ దక్కలేదుగా. భార్య ప్రేమ దక్క నువ్వు ఎందుకు బతకాలి? నువ్వు ప్రేమించిన అమ్మాయి ప్రేమ నీకు దక్కలేదుగా, నువ్వెందుకు బతకాలి? నీ తల్లిదండ్రుల ప్రేమ నీకు దక్కలేదుగా, నువ్వెందుకు బతకాలి? నీ పిల్లల ప్రేమ నీకు దక్కలేదుగా, నువ్వెందుకు బతకాలి? దీనికి సమాధానం ఏంటి? అందుకని యేసయ్య చచ్చిపోయాడా? అయ్యో వీళ్ళెవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని ఏడిసి కుమిలిపోయి చచ్చిపోయాడా? లెక్క కూడా చేయలే. బాధ వచ్చినా దులిపి అవతల పడేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వేదన వచ్చినా దులిపి అవతల పడేశాడు. ఓ సేవకుడా, ఓ సేవకుడా, నీ విశ్వాసుల ప్రేమ నీకు దక్కలేదా? నీ విశ్వాసుల ప్రేమ నీకు దక్కలేదా? విశ్వాసులు నిన్ను అవాయిడ్ చేశారా? డోంట్ వరీ. యథార్థంగా కష్టపడ్డా నీలాంటి నీతిమంతుణ్ణి తృణీకరించినందుకు, పోగొట్టుకున్న వాళ్ళు దరిద్రులు అవుతారు, కానీ నువ్వు కావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అందుకే చెప్తున్నా, సేవకుడి ప్రేమ నీకు దక్కలేదా? దైవజనుడిని నువ్వు ఎంతో ప్రేమించి, వెంబడించి, మంచి ఉపచారం చేసి, చాలా కష్టపడి, చాలా ప్రయాసపడి సేవకుడికి, సేవకురాలికి నువ్వెంతో హెల్ప్ చేశావు, దేవుని పనికి నువ్వెంతో కోఆపరేట్ చేసావు. అయినా వాళ్ళ ప్రేమ నీకు దక్కలేదా? వాళ్ళు నిన్ను అవాయిడ్ చేశారా? అట్లయితే వాళ్ళు నష్టపోయిన వాళ్ళు. దరిద్రం వాళ్ళది. ఎందుకంటే నీలాంటి నమ్మకస్తుడిని, నీలాంటి నమ్మకస్తురాల్ని, నీలాంటి భక్తిపరురాల్ని, అంకిత భావంతో దేవుని కొరకు కష్టపడే నీలాంటి పరిచారకురాల్ని, మంచి పాత్రని లాస్ చేసుకున్నందుకు ఆ సేవకుడు దరిద్రుడు, ఆ సేవకురాలు దరిద్రురాలు. నువ్వు కాదు, నిన్ను అవాయిడ్ చేసిన వాళ్ళు దరిద్రులు. చూడండి, ఈ విషయాన్ని చూడవలసిన కోణంలో చూడటానికి నేర్చుకోమని ఈ శుక్రవారం రోజు మీకు అందిస్తూ ఉన్నాను. విషయాన్ని ఏ సంగతినైనా సరే ఏ కోణంలో చూసి మనం బయటపడాలి, ఏ కోణంలో సైతాను చూపించి మనల్ని చావగొడతాడు అనే దాన్ని మనం గ్రహించుకోకపోతే దెబ్బతింటాం. ఆ ఒక్క మొక్క మీకు అందించాలని బలంగా ప్రేరేపించబడ్డ ఈ వేళ విషయాలని చూడవలసిన కోణంలో కానీ మనం చూడకపోతే, వికృతమైన కోణంలో సమస్యను సైతాను చూపించి మన ప్రాణాలకే ఎసరు పెడతాడు, మన దేహాలకు రోగాన్ని కలిగిస్తాడు, మన మనసులో అశాంతిని నింపుతాడు, మన బ్రతుకుని దుర్భరం చేయడానికి శత్రువు ప్రయత్నిస్తాడు. నేను ముందే చెప్పాను, వాడు మనస్సులను వేటాడే వేటగాడు, వాడు మనస్సులను వేటాడుతాడు. అందుకే ఏ విషయానైనా చూడాల్సిన దాన్ని చూడవలసిన కోణంలో చూడాలి, చూడకపోతే రివర్స్ కోణంలో చూపించి వాడు దెబ్బతీస్తాడు.
మా చిన్నప్పుడు అది ఏమంటారు దాన్ని, ఒకటి ఉంటుందండి దుర్బిణి ఏదో అంటారు దాన్ని, భూతద్దమా, అది కాదు, ఒకటి ఉంటుందండి చుక్క అని ఏదో అంటారు దాన్ని. చిన్నప్పుడు బ్లాక్గా ఉంటుంది, దానికి ఒక భూతద్దం ఉంటుంది, అటుపక్క పెద్ద అద్దం ఇటుపక్క చిన్న అద్దం ఉంటుంది. ఇందులోని చూస్తే అది పెద్దగా కనపడిద్ది. రివర్స్ పెట్టి చూసామనుకో ఇంతలాది కూడా ఇంత కనపడిద్ది. అవునా? సైతానుగాడు ఏం చేస్తాడంటే దాన్ని ఇంత చేసి చూపిస్తాడు. దేవుడు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే తిరగదిప్పి చూడరా పిచ్చోడా అని దేవుడు చెప్తున్నాడు. అర్థమైందా? భూతార్థంలో నుంచి చూస్తే పెద్దది, తిరగదిప్పి చూస్తే చిన్న అర్థంలోంచి అవుట్ కనపడినప్పుడు అంత పెద్ద, ఇప్పుడు ఈ మందిరం మొత్తం కూడా ఇంత కనపడిద్ది దానిలో చూస్తే. అది చూసారా మీరు? ఎవరు చూసినా ఎటు చూస్తారు కానీ రివర్స్ ఎందుకు చూస్తారు? నా బోటోడు చూస్తాడు, ఇట్ట చూస్తే ఎట్ట కనపడింది కదా, రివర్స్ తిప్పి చూస్తే ఎట్ట కనపడిద్ది అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూశారు, మీరు కూడా చూసే ఉంటారు. దేవుడు నేర్పుతున్న పాఠం ఏంటంటే సైతాను ఇంతదాన్ని నీకు భూతద్దంలో చూపిస్తున్నాడు. నువ్వు దాన్ని అలా చూడటం కాదు, దాన్ని తిరగదిప్పి చూడు. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన మ్యాటరే, కోల్పోయినందున నేను దరిద్రుణ్ణి అనుకోవద్దు, నీలాంటి నీతిమంతుణ్ణి నీతిమంతురాల్ని కోల్పోయినందుకు అవతలి వారి దరిద్రులు, అది చూడాల్సిన విషయం. అప్పుడు నీకు ఏడుపు వచ్చిద్దా, నవ్వు వచ్చిద్దా? ఇప్పుడు చెప్పు, అయ్యో నేను కోల్పోయాను అంటే నీకు ఏడుపు. ఆహా నన్ను కోల్పోయింది పిచ్చిది పిచ్చోడంటే నీకు నవ్వు, అవతలి వారికి ఏడుపు. ఇది దేవుడు చూడమన్న కోణం. సంగతులను మనం చూడవలసిన కోణంలో చూడకపోతే మనం దెబ్బతినే అవకాశం ఉంది, మెంటల్ టార్చర్ అనుభవించే అవకాశం ఉంది, రోగగ్రస్తులమయ్యే అవకాశం ఉంది, ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది, మానసిక ఒత్తిడికి, అశాంతికి, ఆవేదనకు గురయ్యే అవకాశం ఉంది. దానివల్ల మొత్తం క్షోభే. అలా వద్దు, అలా వద్దు. జనాలు ఎలాగైనా తిప్పుతారు, జనాల మాటలు కూడా మనం చూడాల్సిన కోణం ఉంది. ఇప్పటిదాకా వ్యక్తుల ప్రవర్తనని మనం చూసాం, ఇప్పుడు జనాల మాటల కోణాన్ని కూడా మనం చూద్దాం. రెండో పాయింట్గా జనాల మాటల కోణం. ఇప్పటిదాకా వ్యక్తులు మనల్ని విడిచిపోయినప్పుడు మన పరిస్థితులు ఏంటనేది మనం ఆలోచించుకున్నాం. ఇప్పుడు మనం జనాల మాటల కోణాన్ని కూడా చూద్దాం. మాటల కోణం ఏంటో తెలుసా? ఓడ పగిలింది, సముద్రంలో ఓడ పగిలింది, చెక్క మొక్కలైంది. ఉన్నోళ్ళందరూ ఆ చెక్క మొక్కల మీద మెలితే అనే ద్వీపమునకు చేరారు. ఆ ద్వీపంలో దిగారు, అందరూ ఒడ్డుకొచ్చారు. ఒడ్డుకొచ్చి చలికి బిగసకపోతున్నారు. ఆ చలి దెబ్బకు తట్టుకోలేక అక్కడున్న పుల్లలన్నీ ఒక కొప్పేసుకొని చలిమంట వేసుకొని అందరూ చలి కాపుకొని ప్రాణాలు కాపాడుకుంటున్నారు. పౌలు భక్తుడు కూడా ఉన్నాడు అందులో. పౌలును బంధించి తీసుకెళ్తున్నారు తీర్పుకి, ఆయన కూడా ఉన్నాడు అందులో. ఆయన ఏం చేశాడో తెలుసా? చలి కాసుకుంటున్నారు కదా, నేను కూడా కూర్చుంటే ఎట్లే అని పుల్లలేరాడు. పుల్లలేరి ఒక మోపులా గట్టి తీసుకొచ్చి ఆ మండుతున్న మంటలు ఈ పుల్లల మోపేశాడు. ఇంకాస్త పెద్ద మంట వచ్చింది, ఇంకొంతమందికి చలి కాగుద్దని వేసాడు. వేసి ఇక ఆయన కూడా పాప ఇక చలి కాచుకుంటున్నాడు. ఆ పుల్లలో మోపేసి చలి కాచుకుంటున్నాడు. చుట్టూ జనం ఉన్నారు, చలి కాచుకుంటున్నారు అందరూ. ఈలోపు ఆ కట్టెల్లో నుంచి ఓ పాము వచ్చింది బయటికి. పౌలు కొప్పేసేటప్పుడే అది ఆ కట్టెల్లోకి చేరుంది. ఆ మోపు అలాగ తీసుకొచ్చి మంటల్లో వేసాడు. ఆ కాక దెబ్బకి అది బయటకు వచ్చింది. బయటకు వచ్చి అందుబాటులో పౌలు చేయి కనపడింది, తప్పీమని పట్టుకుంది, కాటేసింది. కాటేసి వదల్లా అట్టనే పట్టుకొని ఉంది అలాగా ఆయన చేతిని. జస్ట్ అప్పుడే చావు తప్పి కన్నులు అట్టుపోయినట్టుగా బయటపడ్డారు. వెంటనే మళ్ళీ ఇదొకటి. చుట్టూ ఉన్న జనం ఏమన్నారో తెలుసా?
ఇతడెవడో భయంకరమైన పాపిలాగున్నాడు, భయంకరమైన పాపిలాగున్నాడు. అరే సముద్రంలో తప్పించుకుంటే సర్పము కాటుకు బలవుతున్నాడు. ధర్మం అతన్ని బ్రతకనీయదు. ఇతడెవడు అన్యాయస్తుడిలాగున్నాడు, నేరస్తుడిలాగున్నాడు. ఇతడు తేడా. సముద్రంలోంచి చావు తప్పించుకున్న సర్ప రూపంలో చావు వచ్చేసింది అని మాట్లాడేసి వెంటనే వాళ్ళ మాటలు వచ్చేసినాయి. చూస్తారా ఆ సన్నివేశం? చూడండి అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 4వ వచనం. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకునినను న్యాయం అతన్ని బ్రతుకునేదని తమలో తాము చెప్పుకొనిరి. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి దేవునికి స్తోత్రం ఏ హానియు పొందలేదు. వారతని శరీరము వాచునో లేక 5వ వచనంలో ఏమన్నారండి? వాళ్ళన్న మాటని విన్నాడు, అయ్యేం పట్టించుకోవాలా. నిజంగా వాళ్ళ మాటలు కానీ పౌలు తీసుకొని ఉంటే దెబ్బకే అవుట్. పాము కరిచింది, విషం ఎక్కిద్ది, పాము కరిసి వదిలేలా మళ్ళా ఎగ్దం అలా పట్టుకొని ఉంది అంటే బాడీలోకి విషం పంపిస్తూ ఉంది. నన్ను తీసుకొచ్చి మంటలు వేస్తావా అని పట్టుకొని విషం ఎక్కిస్తూ ఉంది ఫుల్గా. వాళ్ళందరూ తలా ఓ మాట అన్నారు, నరహంతకుడు, దుర్మార్గుడు, పాపేన మనుషుడు, న్యాయం అతన్ని బ్రతకనీయదు, సముద్రంలో తప్పించుకున్న పాము చేతిలో దస్తున్నాడు ఇప్పుడు అని టపా 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 మాట్లాడేశారు. ఒక్కొక్కడు ఎదురు చూస్తూ ఉంటాడు. మనుషుల్ని బాగు చేసే మాటలు మాట్లాడరు, మనుషుల్ని పాడు చేసే మాటలు, వ్యతిరేకమైన మాటలు, విమర్శనాత్మకమైన మాటలు. కొంతమంది బతుకులయ్యి వాళ్ళ జీవితాలు అంతే. ఏమండి వాళ్ళు ఏం చేయాలండి? దరిద్రులు కాకపోతే ఏం చేయాలో ఆ పామును లాగేసి వెంటనే ఆ చేతికి ఒక క్లాత్ కట్టేసి ఆ విషాన్ని నోటితో లాగేసి ముందు అతని ప్రాణాన్ని కాపాడొద్దు. ఒక పక్క ఆవంతున పాము కరిసి ప్రాణాపాయంలో అవతల మనిషి ఉంటే అతడి కర్మని గురించి మాట్లాడుతున్నారు. కొంతమంది దరిద్రులు ఇంతే ఉంటారు, దరిద్రపోళ్ళు. మిమ్మల్ని కాదులే, అవతల వాళ్ళు బాధలో ఉంటే ఏదన్నా అంత సాయం చేయటం కాదు. వాళ్ళు మంచోళ్ళు అయితే అట్ట ఎందుకు జరిగిద్ది? దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒకళ్ళకి ఏదైనా అటు జరిగిందంటే వాళ్ళు ఎంత తేడా అయితేనో అటు జరిగిద్ది. మంచోళ్ళు అయితే ఎందుకు జరిగిద్ది? ఇట్లాంటి పనికి మాలిన మాటలు మనం మాట్లాడొద్దు. మంచోడికి కష్టాలు రావా? నీతిమంతుడికి శ్రమలు రావా? దేవుని వాక్యం ఏం చెప్పింది? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, ఆయనను వాటన్నిటి నుండి యెహోవా వాణ్ణి తప్పించును, కాపాడును. ఎవరైనా ఏదైనా ఇబ్బందిలో పడగానే, వాళ్ళకి ఏదైనా సమస్య రాగానే అద్ది వాళ్ళు మంచోళ్ళు అయితే ఎందుకు జరిగిద్ది? చెడిపోయిన వాళ్ళు కాబట్టి అట్ట జరిగింది. ఇదంతా కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతం వాళ్ళు ఉన్నారాడా? ఈ కర్మ సిద్ధాంతపు మాటలు పౌలు పట్టించుకోవాలా? వాళ్ళ మాటలు నిజంగా నీ బోటోళ్ళు నా బోటోళ్ళు అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. ఇక ఆవంతున పడి నురుగు కక్కుని గెలగలు దండుకొని సావటమే వాళ్ళ మాటలు దెబ్బకే. పౌలు అయితే ఏం చేశాడో తెలుసా? సర్పమును అగ్నిలో జాడించి వేసి, చదువు అక్కడ 5వ వచనం. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. 2 జాడించాడు ఆయన. ఆ విష జంతువును జాడించాడు. ఈ కర్మ సిద్ధాంతం వాళ్ళ కర్మగాలిన మాటల్ని కూడా అని జాడించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాడించేశాడండి. ఫస్ట్ పాయింట్ చెప్పాను, ఈ 2వ పాయింట్ చెప్తున్నాను. జాడించి వేయటం నేర్చుకో. ప్రతి చిన్న మాటకి. కొంతమంది ఎంత సున్నితం అంటే, ఒకప్పుడు నేను అంతే సెన్సిటివ్ అండి. అసలు ఒక్క మాట పడటం ఇష్టం ఉండదు నాకు. కూడు కూడా మానుకొని ఆలోచిస్తూ ఉండేవాడిని, తిండి కూడా మానుకొని. ఎందుకంటే మాట పడను. ఎవరనంటే అసలు
బాధ, ఇక లాక్కుంటా పీక్కుంటా ఉంటాను. ఆఖరి కన్న తల్లి అన్నా ఒప్పుకోను. 2 రోజులైనా సరే తిండి మానుకొని ఆంతును కూర్చుంటా. మాట పడటం ఇష్టం ఉండదు. దేవుడు నేర్పాడు, ఒరే నీ ద్వారా నేను చేసే పని చేసుకుంటా పోతే మొరుగుతానే ఉంటే ఆ కుక్కలతో నీకెందుకు, నువ్వు వారా అంటాడు ఆయన. కుక్క పని ఏంది? కుక్క పని ఏందండి? మొరగటమే కదా దాని పని. ఏనుగు పని ఏంది? చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఏనుగు పని. దాని గంభీర్యం. మొరిగే కుక్కలు మొరుగుతానే ఉంటాయి, వాటి పని మొరగటమే. ఆ మొరిగేదేదో సువార్త మొరిగితే బాగుండు, 4 ఆత్మలు రక్షించబడతాయి. ఆ మొరిగేదేదో యేసయ్య వార్త మొరిగితే బాగుండు, అన్ని జనుల మధ్యలోకి వెళ్ళి. అబ్బే ఇప్పుడు అది ఆ మొరగటం ఆపేశారు. అది మొరగటం ఆపేసి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద మొరిగి ఏమండి, ఈ మొరుగుడే వాళ్ళ బతుకంతా. నీ మీద మొరిగే వాళ్ళు కూడా ఉంటారు. ఆ మొరిగే కుక్కలను పట్టించుకోకుండా ఏనుగు గంభీరంగా సాగిపోయినట్టు సాగిపోవటమే మన పని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కుక్క మొరిగిందని ఏనుగు ఆగిద్దా? వేలాది ఆత్మలండి దేవుని కృపలో రక్షణ పొందింది. వేలాది ఆత్మలో. ఇక నేను చెప్పడానికి కూడా లేదు, అక్కడ సంఖ్య మీరు చూశారు. ఇక నేను చెప్పేది హెచ్చులుగా ఉంటుంది. వేలాది ఆత్మల రక్షణ కార్యం జరిగింది. ఇక ఈ లైన్లో ఉంటాయిగా, కుక్కల లైన్లో ఉంటాయి వాటి పని అవి చేయాలిగా. మరి అవి లైన్లోకి వస్తాయి. ఇక ఇప్పుడే కాదు, ప్రతిసారి. కానీ మీకు అందరికీ చెప్తున్నాను, నేనైనా మీరైనా ఎవరైనా పొగిడినప్పుడు పొంగకూడదు, విమర్శించినప్పుడు కృంగకూడదు, లెక్క కూడా చేయకూడదు. జాడించి అవతల పడేసేయమన్నాడు దేవుడు. జాడించి అవతల పడేసేయి. సర్పాలతో నీకెందుకురా? సర్ప సంబంధుల మాటలతో నీకెందుకో? నీతో మాట్లాడుతున్నాడు ఈవేళ. అప్పుడప్పుడే నాలుక తిప్పేస్తారు మనుషుల మాటలు. అప్పుడే పొగుడతారు, అప్పుడే మళ్ళీ తిప్పేస్తారు నాలుక. మనుషుల మాటలు లెక్క కూడా చేయొద్దు. ఇప్పుడు వీళ్ళు చేశారు అదే పని. వీళ్ళు చేశారండి. పాము గరిసినప్పుడేమో నరహంతకుడు అన్నారు. పాము గరిసినప్పుడు పాము అతని చేతిని వేలాడుతున్నప్పుడేమో నరహంతకుడు, న్యాయం అతన్ని బ్రతకనీయదు, దుర్మార్గుడు, పాపాత్ముడు పోతాడు ఇంకా సేపట్లో అనుకున్నారు. మీలాంటి నాలాంటి బలహీనుడై ఉంటే పౌలు అయ్యో నిజంగా నేను చచ్చిపోతా పోయేవాడు. ఎరా అని దులిపేశాడు అంతన. ఆ మంటలోనే దులిపేశాడు. పామేమో కాలిపోయింది, ఈ నోళ్ళేమో మూతపడ్డాయి. పట్టిన పాము కాలిపోయింది, తిట్టిన నోళ్ళు మూతపడ్డాయి. ఇప్పుడు గమనిస్తూ ఉన్నారు, ఏమైద్దో అతని శరీరము వాచునో, అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండేది. కనిపెట్టకపోతే ఏదన్నా వైద్యం చేయొచ్చు కదండి. వీళ్ళని ఏం తీసుకొని కొట్టాలండి? నాకు అర్థం కాదు. చెప్పు తీసుకొని కొట్టాలా, లేకపోతే చేట తీసుకొని కొట్టాలా? ఈ దరిద్రులను ఏం చేయాలా? కేవలం మాటలకే పరిమితం. కేవలం మాటలకే పరిమితమై చేతలు లేని, చేవ లేని, చవట దద్దమ్మల మాటలు మనం పట్టించుకోకూడదు. పని కావాలి. దమ్మున్నవాడు పని చేసి చూపించాలి. పని చేసి చూపించాలి. వైద్యం చేయాలి, నిలబెట్టాలి, పోయే ప్రాణాన్ని ఆపాలి. అది చేయలా దద్దమ్మలో.
నిలబడి మాటలు మార్చుకుంటున్నారు. ఫస్ట్ ఏమో నీతిమంతులాగా కర్మ సిద్ధాంతాలు మాట్లాడారు, తర్వాత ఏమో కనిపెడుతున్నారు, ఇంకాసేపుడు తెస్తాడు, ఇంకా ఇద్ది కనిపెడుతున్నాడు. ఆయనకి ఏం కాల, ఎందుకైద్ది? ఆయన చెయ్యి పట్టుకున్నవాడు దేవుడు. కాటు పడితే ఎవరి మీద పడిద్ది? పౌలు మీద కాదు, పౌలు ఎవరిని ధరించుకున్నాడో ఆయన మీద పడింది. ఇదిగో నీ మీద పడుతున్న దెబ్బలన్నీ నావి అని స్వీకరించాడు నా ప్రభు. పడిన వేషం, పడిన కాటు, ఎక్కిన వేషం ఎవరికి ఎక్కిద్ది? నా ప్రభువే స్వీకరించాడు కల్వరి శిలువలో. అతడు పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నదే. అతడు పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నదే. దులిపేశాడు హాయిగా చలిమంట కాసుకుంటా, తనని అనుకుంటా కూర్చున్నాడు. అది ఏ జాతి పాము, అది గరిస్తే ఏమైందో వాళ్ళకి తెలుసు. ఊరోళ్ళు కదా, వాళ్ళకి తెలుసు, కర్మ బ్యాచ్కి తెలుసు. కానీ ఇప్పుడు ఈయన కర్మ కాలకపోగా వాళ్ళ కర్మ కాలింది. ఎందుకంటే ఈయన చావలా, బతికే ఉన్నాడు, బాగున్నాడు, క్షేమంగా ఉన్నాడు. అప్పుడు వాళ్ళ కర్మ కాలి, ఇంతలో పాము విషంగా, ఆ పాము కరిస్తే బాడీ వాసిద్ది, ఆవంతున పడి చస్తారు, అలాంటిది ఏమీ కాకుండా ఉన్నాడంటే ఇతడు ఒక దేవత. ఊరు ఇప్పుడే కదరా నరహంతకుడు అంటే, ఊరు ఇప్పుడే కదరా తేడా అంటే, ఊరు ఇప్పుడే కదరా అన్యాయం అంటే అన్యాయస్తుడు అంటే, ఇప్పుడే కదరా న్యాయ దేవత అతని బ్రతకనీయదంటే ఇప్పుడు అతని దేవత అంటున్నారేంటి? అది కదరా మీ నాలుక, అది కదరా మీ బుద్ధి, అది కదరా మీ బతుకు. ఇలాంటి వాళ్ళ మాటలు నేను ఎందుకు పట్టించుకోవాలరా? ఏదన్నా, ఏమన్నా, ఏం చేసినా నా యేసయ్య అనాలి, నా యేసయ్య చేయాలి.